హాయ్ వివర్స్, వెల్కమ్ టు వైడిఎల్ ఫుడ్ ఛానల్. ఈరోజు మనము బయోటిన్ లడ్డు ఎలా చేయాలో మన కిచెన్లో చూసేద్దాం రండి. వేగిన నువ్వుల్ని పక్కకు తీసి పెట్టుకోండి. అందులోనే మళ్ళీ తెల్ల నువ్వులు వేసి ఇవి అలాగే దోరగా వేయించుకోండి. గుమ్మడి గింజలు కూడా ఒక 100 గ్రాములు తీసి అలాగే దోరగా తీసుకోండి. ఇప్పుడు ఇందులోనే పొద్దుతిరుగుడు గింజలు ఒక 100 గ్రాములు ఇవి కూడా దోరగా వేయించుకోండి. అవిసి గింజలు కూడా దోరగా వేయించుకోండి, ఒక 100 గ్రాములు తీసుకొని. ఇందులోనే చియా సీడ్స్ కూడా వేసి వేయించుకోండి. ఇప్పుడు బాదం పప్పు, జీడిపప్పు 2 కలిపి వేయించుకుందామండి. జుట్టు బాగా రాలిపోతుంది, ఎన్ని షాంపూలు వాడుతున్నా ఉపయోగం లేదు అనుకుంటున్న వాళ్ళు తప్పకుండా ఈ లడ్డు ట్రై చేయండి. జుట్టుకు కావాల్సిన పోషకాలన్నీ అందుతాయి. మీ జుట్టు రాలటం కూడా చాలా వరకు తగ్గుతుంది. నేనైతే ట్రై చేశానండి, నాకు రిజల్ట్స్ ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు వేరుశనగ పప్పు తీసుకొని అవి కూడా దోరగా వేయించి తీసుకోవాలి. ఇప్పుడు అన్నిటిని తీసి ఇలా చల్లార్చుకొని బాగా చల్లారిన తర్వాత మనం గ్రైండ్ చేసుకుందామండి. ఇలా మిక్సీ పట్టుకొని పక్కకు తీసుకోవాలి. నేను ఇందులోని 4 యాలకులు కూడా వేసి మిక్సీ పట్టుకున్నానండి. అది ఆప్షనల్ వరకే, మీ ఇష్టం. తర్వాత ఖర్జూరం వేసి గ్రైండ్ చేసి పక్కకు పెట్టుకోవాలి. తర్వాత బాండిల్ పెట్టి ఇందులోనికి 2 స్పూన్ల నెయ్యి వేసి వేడి చేసి మనం ముందుగా పేస్ట్ చేసుకున్న ఖర్జూరం పేస్ట్ ఇందులో వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆ పొడిలోకి వేసి కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని మనము లడ్డూలు చుట్టేసుకోవడమే అండి. ఇలా లడ్డూలు చుట్టేసుకొని రోజుకో లడ్డు తిని చాలా ఆరోగ్యంగా ఉన్నాము. చూసారా, బయోటిన్ లడ్డు రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేసి తప్పకుండా ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ.